తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ప్రకటించడంతో గులాబీ నేతల్లో వణుకు మొదలైంది. కవిత పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుంది? అక్కడ బీఆర్ఎస్లో చీలికలకు దారి తీస్తుందా, లేక పొలిటికల్ బజ్ క్రియేట్ చేసి సైలెంట్ అవుతుందా? కారు పార్టీపై రాజకీయ ఒత్తిడి పెంచే ఒక అస్త్రంగా మిగిలిపోనుందా? పాత అనుబంధాలు, అసంతృప్తి వర్గాలు ఆమెకు బలాన్ని చేకూర్చుతాయా? ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చే అడుగేనా? ఇంతకీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధం మొదలైనట్టేనా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతూ కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ పార్టీ నిజంగా బీఆర్ఎస్కు సవాల్ విసురుతోందా, లేక అసంతృప్త వర్గాలకే పరిమితమవుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ 4 జిల్లాల్లో కవిత పార్టీ ప్రభావం ఒకేలా ఉండబోతోందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున వలసలుంటాయన్న ప్రచారానికి భిన్నంగా అక్కడ బీఆర్ఎస్ సంస్థాగత బలం ఇంకా గట్టిగానే ఉండటం కవిత పార్టీకి పెద్ద అడ్డంకిగా కనిపిస్తోంది. ఇక గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, సుంకె రవిశంకర్ వంటి నేతలు కేటీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉండటం, స్థానిక క్యాడర్ కూడా కేటీఆర్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఈ 2 జిల్లాల్లో కవిత పార్టీ ప్రభావాన్ని కనిష్ట స్థాయికే పరిమితం చెయ్యొచ్చని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక రాజన్న సిరిసిల్లలో అయితే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేటీఆర్ చరిష్మా ప్రభావంతో కంచుకోటగా భావించబడుతున్న జిల్లా. వ్యక్తిగతంగా, రాజకీయంగా కేటీఆర్కు గట్టి పట్టుండడంతో ఇక్కడ కొత్త పార్టీకి స్పేస్ దొరకడం అంత సులువు కాదన్న అంచనాలున్నాయి. అసలు ట్విస్ట్ జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనే ఉందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పట్లో జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ తరపున క్షేత్రస్థాయిలో పటిష్ట ప్రణాళికలు అమలు చేసి తెలంగాణలో 2వ దఫా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ని గెలిపించారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో కవితకు పాత అనుబంధాలు, అసంతృప్త వర్గాలు పక్కకు నెట్టబడ్డ నేతలు. కొత్త పార్టీకి కొంత బలం ఇవ్వొచ్చని అంచనాలున్నాయి. పెద్దపల్లిలో సింగరేణి ఫ్యాక్టర్ కూడా కవితకు కలిసొచ్చే అంశంలా చర్చకొస్తోంది. కార్మిక వర్గంతో పాత సంబంధాలు, కార్మిక సంఘాల్లో ప్రభావం అక్కడ కొంత రాజకీయ కదలికలకు కారణమవుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో ఆసక్తికర అంశం కవిత పార్టీపై బీఆర్ఎస్ కుంభనంగా ఉండటం. కవిత వరుస విమర్శలు చేసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలెవరూ బహిరంగంగా స్పందించకపోవడం, సిరిసిల్లలో మీడియా ప్రతినిధులు కవిత విమర్శలపై అడిగిన ప్రశ్నల్ని కేటీఆర్ దాటవేయడం, ఇటీవలి సభల్లో కూడా కవిత పేరు ప్రస్తావనకు దూరంగా ఉండటం ఇవన్నీ వ్యూహాత్మక మౌనమా, లేక రాజకీయ అసౌకర్యమా అన్న చర్చకు దారితీస్తున్నాయి. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందన కూడా ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ మరమనిషి అని కవిత చేసిన విమర్శల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉద్యమం చెయ్యాలని హితవు పలకడం బీఆర్ఎస్ అధికారిక లైన్కు సంకేతమా అన్న చర్చ మొదలైంది. కవిత పార్టీ తక్షణ ప్రభావం చూపకపోయినా అసంతృప్త వర్గాలకు ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. కరీంనగర్, సిరిసిల్లలో ప్రభావం పరిమితంగా ఉన్నా జగిత్యాల, పెద్దపల్లిలో కొంత గమనించదగ్గ కదలికలు ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి కవిత పార్టీ బీఆర్ఎస్లో చీలికలకు దారితీస్తుందా, లేక రాజకీయ ఒత్తిడి సృష్టించే ప్రయోగంగానే మిగిలిపోతుందా? ప్రస్తుతం వినిపిస్తున్న సంకేతాలు చూస్తాయి ఇది తక్షణ రాజకీయ ప్రభావం కంటే భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రయత్నంగా కనిపిస్తోంది. మరి కవిత పార్టీ ఉమ్మడి కరీంనగర్లో కొత్త రాజకీయ అలచడి సృష్టిస్తుందా, లేక పరిమిత ప్రభావంతోనే ఆగిపోతుందా?
ఇదే ఇప్పుడు తెరచాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై కవిత ప్రభావం ఏ మేరకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.